మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి కూల్చివేతలు చేపట్టారు అధికారులు. గతంలో ఆర్బీఎక్స్ అని రాసి ఉన్న ఇళ్లను అసంపూర్తిగా కూల్చేయడంతో జనం మళ్లీ ఆ ప్రాంతంలోకొచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు కలిసి ఇవాళ మరోసారి మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్తీలో ఇళ్లను కూల్చివేశారు. చాదర్ఘాట్, శంకర్ నగర్ పరిసరాల్లో సుమారుగా 290 ఇళ్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా గతంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ సంబంధించిన ఎవరైతే వారి నిర్వాసితులు వేరే ప్రాంతాలకు వెళ్ళి వారికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కూడా మరొకసారి కూల్చివేతలు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. కొద్ది రోజుల క్రితం సంబంధించి కూడా దీనికి సంబంధించి సుమారుగా 4 నెలల క్రితం ఇటు మూసీ ప్రక్షాళనలో భాగంగా జీహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏదైతే రివర్ బెడ్ ఏరియాలో ఉన్న వారికి సంబంధించి ఇళ్లను గుర్తించారో వారికి సంబంధించి కూడా నిర్వాసితులకి డబుల్ బెడ్ కి పంపించారు. కానీ కొంతమంది తిరిగి అదే ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు మరొకసారి గతంలో రిహాబిలిటేషన్ సంబంధించిన ఏవైతే మార్కింగ్ వేశారో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి సుమారుగా 2-3 రోజుల పాటు కూడా ఈ ప్రక్షాళన జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు. చాదర్ఘాట్ మూసీ పరివాహకు సంబంధించి గతంలో ఏవైతే 292 మంది సంబంధించిన వారిని స్థానికంగా ఉండే డబుల్ బెడ్ ఇళ్లకి పంపించడం జరిగింది. కానీ కొంతమంది తిరిగి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పోలీసుల దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులు పక్కాగా ఈసారి ఎవరైతే వారు ఖాళీ చేసిన ఇళ్లు ఉంటాయో వాటిని కూడా నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది గంటల నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా చాదర్ఘాట్తో పాటు శంకర్ నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 292 ఇళ్లకు సంబంధించి ఇప్పుడే రెవెన్యూ అధికారులు స్వచ్ఛందంగా వారిని ఖాళీ చేయించారు. కాబట్టి ఆ సంబంధించిన ఎవరైతే గతంలో స్లాబ్తో పాటు కొంత కూల్చివేతలు చేశారో ఆ తర్వాత వాటిని అర్ధాంతరంగా ఒలిగేసిన నేపథ్యంలో కొంతమంది స్థానికులు తిరిగి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలియడంతో ప్రస్తుతానికైతే అధికారులు స్పందించి తిరిగి జేసీబీల సహాయంతో కూడా ప్రస్తుతానికైతే ఆ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఇది చాదర్ఘాట్ నుంచి శంకర్ నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 292కు పైగా ఆవాసాలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. అందుకు సంబంధించి వాటిని రిహాబిలిటేషన్ పంపించడం జరిగింది. ఇక ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లే ఏది ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా వారిని తరలించారు. కానీ కొంతమంది ఇక్కడికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే చాదర్ఘాట్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా 4-5 ఇళ్లకు సంబంధించి పూర్తిగా నిలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా అనేక రాజకీయ అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో కొంత స్తబ్దతగా కొనసాగుతుంది. గడిచిన 4 నెలలుగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన కూల్చివేతలను నిలిపేసిన నేపథ్యంలో తాజాగా మరొకసారి గతంలో రిహాబిలిటేషన్ సంబంధించిన వారికి ఇళ్లను కూల్చివేయడంతో మరొకసారి కదలిక వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కేవలం గతంలో రిహాబిలిటేషన్కి వెళ్ళిన వారికి సంబంధించిన ఏవైతే నిర్మాణాలు వాటిని కూలగొడతారో తిరిగి మరొకసారి మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రక్షాళనలో భాగంగా గతంలో మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించి కూడా కూల్చివేతలు ఉంటాయా లేదని కూడా కొంత సమాచారం అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే గతంలో ఏవైతే రెవెన్యూ అధికారులు అక్కడ ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు రివర్ బెడ్ ఏరియాలో ఉంటున్న వారిని గుర్తించి వారికి ఆవాసం కల్పించారు. వారికి సంబంధించిన నిర్మాణాలని కూల్చివేతలు కాబట్టి తిరిగి పూర్తి స్థాయిలో కూల్చివేతలు ఉంటాయా లేకపోతే మార్కింగ్ చేసిన ఇళ్లను మరొకసారి కూల్చివేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారా లేదని కూడా కొంత సమాచారం అయితే రావాలి. ప్రస్తుతానికైతే రిహాబిలిటేషన్ సంబంధించిన ఏవైతే మార్కింగ్ చేశారో ఇళ్లకు సంబంధించిన నిర్మాణాన్ని అటు రెవెన్యూ అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేతలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్ కలిసి కిరణ్, ఎన్టీవీ, చాదర్ఘాట్ నుంచి.